కాపులలో కోల్పోయిన పట్టు కాపాడుకోవడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోంది. ఆ సామాజిక వర్గంతో తాము కూడా ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ నేత ముద్రగడ ఇంటిపై దాడికి సంబంధించి పార్టీ ఆదేశాల మేరకు కాపు ముఖ్య నేతలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. పోయిన చోటే వెతుక్కునే పనిలో పడ్డారు. వైసీపీ నేత ముద్రగడ నివాసంపై 5 రోజుల క్రితం ఓ యువకుడు దాడి చేసి కారు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. దీనిపై వైసీపీ సీరియస్ పొలిటికల్ గేమ్ ప్లాన్ అమలు చేస్తోంది. ముద్రగడ కాపు సామాజిక వర్గంలో ఒక పట్టున్న నేత. అయితే ఎన్నికల వేళ జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన ఆ సామాజిక వర్గానికి దూరమయ్యారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దీంతో కాపు వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న వైసీపీ ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. తాను జనసేనకు చెందిన కార్యకర్త అని దాడి చేసిన యువకుడు ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చాడు. దానిపై వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో రియాక్షన్స్ వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు. ముద్రగడ ఇంటికొచ్చి ఆయన్ని పరామర్శించి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ నేతలు. పార్టీ ఆదేశాల మేరకు నేతలు ముద్రగడ ఇంటికి క్యూ కట్టి మరీ కౌంటర్స్ ఇచ్చారు. దాడి ఘటనపై ముద్రగడ ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. కాపు సామాజిక వర్గంలో సింపతి కోసం వైసీపీ ప్రయత్నం చేస్తోంది. ముద్రగడను చంపడానికి వచ్చారేమో అనేది కూడా విచారణ చేయాలని అంబటి రాంబాబు వంటి నేతలు అంటున్నారు. టార్గెట్ పవన్ గా వైసీపీ నేతల రియాక్షన్స్ ఉంటున్నాయి. కాపు సామాజిక వర్గంలో తమ పట్టు కూడా నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. ఏం పాపం చేశాడండి? ఆయన ఇంటి మీదకి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? ఆయన ఎవరు అన్యాయం చేశాడండి? ఏం అన్యాయం ఇది? నివాసం మీదకి రావడం ఏంటి? అర్ధరాత్రి పూట ఆయనకి పెద్ద సెక్యూరిటీ ఉందా? గేటు పగలగొట్టుకుని వచ్చి గందరగోళం చేసి అవమానపరిచి వెళ్తే దీన్ని ఏ విధంగా సంకేతం తీసుకోవాలి? చంపేయాలనేటువంటి ఒక దురుద్దేశం కూడా ఉండవచ్చునేమో అనేటువంటి భావన వారు చెప్తున్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ది పోలీస్, ఐ రిక్వెస్ట్ ది ఎస్పీ త్రూ మీడియా. 307 అంటే మర్డర్ చేయాలని చంపాలని ఉద్దేశం కూడా ఉందేమో వారు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. మొత్తానికి ముద్రగడ నివాసంపై దాడికి సంబంధించి వైసీపీ సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తోందనే చర్చ జరుగుతోంది. వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.